రైతు భరోసా 12,000, ఎకరానికి సీజన్కి 6,000 చొప్పున చెల్లింపు, సాగు యోగ్యమైన భూములన్నింటికి వర్తింపు, భూమి లేని రైతు కుటుంబాలకు ఏటా 12,000, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా పథకం, రేషన్ కార్డు లేని వారికి నూతన కార్డులు. ఈ 3 పథకాలు ఈ నెల 26 నుంచి అమల్లోకి. వ్యవసాయ యోగ్యం కాని భూమికి భరోసా ఇవ్వం. గతంలో ధరణి వల్ల కొన్ని భూములకు అందింది. రెవెన్యూ సిబ్బంది గ్రామాల వారి వివరాల సేకరణ, కేబినెట్ భేటీ నిర్ణయాలను వెల్లడించిన సీఎం. గతంలోకి వెళ్తే కేసీఆర్ కుటుంబానికి 1000 ఏళ్ల జైలు శిక్ష అంటూ విమర్శ అని. సో ఈ కేబినెట్ భేటీ పైన కూడా ఉన్నటువంటి ఒక విమర్శ ఏంటంటే, సరే అసెంబ్లీలో కానీ మండలిలో కానీ ఈ రైతు భరోసాకు సంబంధించిన చర్చ జరిగినప్పుడు 5 ఎకరాల 7 ఎకరాల ఒక స్లాబ్ అనేది నిర్ణయం జరగాలి, అది పేద రైతులకు వర్తించాలనేటువంటి దాని విషయంలో మెజారిటీ శాసనసభ్యులు, మెజారిటీ శాసన మండలి సభ్యులు, మెజారిటీ తెలంగాణ గ్రామాలలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎందుకో మరి ఆ స్లాబ్ అనేది ఎత్తేసేసి 10 ఎకరాలు 100 ఎకరాలు 1000 ఎకరాలని గతంలో మనం ఏదైతే విమర్శ చేసినామో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి రెడీ అయింది. అయితే ఇందులో ఒకటి ఏంటంటే ఈ వ్యవసాయ యోగ్యం కాని భూములకు మాత్రమే వాళ్ళు కట్ చేస్తూ, సో 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా ఇవ్వడానికి, పంట పండిన దానికి ఇవ్వడానికి మంచిదే కదా. అంటే పంట పండిన దానికి ఇవ్వడానికి ఇప్పుడు నీతోటి వచ్చిన బాధ ఇదే. ఇప్పటిదాకానే 2 లక్షల మాఫీ చేస్తేనే మరి ఆ మీద ఉన్నోడు ఎట్టుకోవాలంటూ, ఇప్పుడేమో ఈ రైతు భరోసాల ఇప్పుడు ఆ మీద ఉన్నోని కూడా ఇద్దామంటేనే అట్లా స్లాబ్ పెట్టాలని అంటావు. ఎట్లా ఇప్పుడు అటువంటిప్పుడు నేను ఏమంటానంటే 20 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు నువ్వు 7 ఎకరాలు స్లాబ్ పెట్టినావు అనుకో, 7 ఎకరాలకు అందరితో పాటు వర్తింపజేయి, మిగతా 13 ఎకరాలకు ఇవ్వకపో. ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల యొక్క సొమ్ము అనేది, ఇప్పుడు 2 ఎకరాల పైన కూడా నేను ఏమంటున్నా అంటే, పైన నువ్వు కట్ట 2 లక్షల వరకే కట్టు. నువ్వు 2 లక్షల వరకు రుణమాఫీ కదా. కమాతం ఉన్న రైతుకు కూడా గంతే ఖర్చు ఉంటుంది. ట్రాక్టర్ అయితే దేవాలి అట్లా కాదు. నేను చిన్న కమాతం ఉన్న రైతుకైనా పెద్ద కమాతం ఉన్నటువంటి రైతుకైనా కూడా జనరల్గా ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ చెప్తాను మీకు. ప్రభుత్వం అనేది పేద ప్రజల సంక్షేమానికి డబ్బులు వాడాలి. ఇప్పుడు పేద ప్రజల సంక్షేమాన్ని వదిలేసి నువ్వు బలిసిన కోసం పనిచేస్తా అంటే అది ఎప్పుడు కూడా వ్యవస్థకు మంచిది కాదు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సూత్రంలో మనం ఇంకా అట్టడుగు ఉన్నటువంటి వాళ్ళని ఎన్నటి పైకి తీసుకురాగలుగుతాం ఈ రకమైనటువంటి స్కీమ్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఏ మూల కమ్మినా కూడా తెలంగాణ రాష్ట్రంలో 20-25-30 లక్షలకు తక్కువనైతే లేదు కదా. లేదు. 20 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు 6 కోట్ల రూపాయలకు అధిపతి కదా. 6 కోట్ల రూపాయల అధిపతి అయిన రైతుకి రైతు భరోసా ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, అది ఆలోచించండి. ఇక ఈ 3 పథకాలు ఈ నెల 26 నుంచి అమల్లోకి. వ్యవసాయ యోగ్యం కాని భూమికి భరోసా ఇవ్వం. గతంలో ధరణి వల్ల కొన్ని భూములకు అందింది. రెవెన్యూ సిబ్బంది గ్రామాల వారి వివరాల సేకరణ, కేబినెట్ భేటీ నిర్ణయాలను వెల్లడించిన సీఎం. గతంలోకి వెళితే కేసీఆర్ కుటుంబానికి 1000 ఏళ్ల జైలు శిక్ష అంటూ విమర్శ. 1000 ఏళ్ళు సరిపోదే వాళ్ళు చేసిన కార్యక్రమానికి. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు. లైక్ చేయండి,